ఓట్స్ తో ఐస్ క్రీమ్ చేయబోతున్నా. హాయ్ ఫ్రెండ్స్, నా పాడు వంటకి స్వాగతం. మీరు విన్నది నిజమే, ఇది పాడు వంటే. లేకపోతే ఓట్స్ తో ఎవరైనా ఐస్ క్రీమ్ చేసుకుంటారా చెప్పండి. కానీ మనం కొత్తగా ట్రై చేద్దాం. టేస్ట్ ఎట్లుందో లాస్ట్ లో చెప్తా. మా ఆయన గారిని ఆల్ మిక్స్ ఓట్స్ తీసుకురమ్మంటే ఇగో ఈ వట్టి ఓట్స్ పట్టుకొని వచ్చిండు. వీటిని తినాలంటే మొత్తం వామిటింగ్ వచ్చినట్టు అవుతుంది. ఇంతకీ ఆల్ మిక్స్ ఓట్స్ అంటే ఏంది అని మీరు అనుకోవచ్చు. అందులో సీడ్స్, నట్స్, ఫ్రూట్స్, ఓట్స్ అన్ని కలిపి ఉంటాయి కాబట్టి తినడానికి టేస్ట్ బాగుంటది. నా మొహానికి డైటింగ్ చేద్దామని ఓట్స్ తెప్పించుకున్నా ఫ్రెండ్స్. తెచ్చినందుకైనా వేస్ట్ చేయకుండా ఉడగొట్టాలి కదా, అందుకోసమే ఇగో ఇట్లా ఐస్ క్రీమ్ చేస్తున్నా. నేను వేసే ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా హెల్త్ కి మంచిదే, కానీ షుగర్ వాడకుండా ఉండాల్సింది. దాని ప్లేస్ లో డేట్స్ కానీ ఖజూరా గానీ వాడితే బెటర్. చూడడానికి సింపుల్ గా ఉన్న ప్రాసెస్ కొంచెం నింతినే, ఎందుకంటే టైం టేకింగ్ ప్రాసెస్ వెంటనే అయిపోదు. ఐస్ క్రీమ్ కాబట్టి కొన్ని అవర్స్ ఫ్రిడ్జ్ లో ఉండాలి కదా, అందుకోసమే కొంచెం టైం పట్టుద్ది. ఈ రోజు చేస్తానం అనుకో, రేపు తింటాం. కానీ లాస్ట్ లో ఇంకొక 1 అవర్ ఫ్రిడ్జ్ లో ఉంటే బాగుండు, వెంటనే మెల్ట్ అయిపోతుంది. కానీ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంది, డిఫరెంట్ గా. దిస్ టైప్ ఆఫ్ ఐస్ క్రీమ్ నేను ఎప్పుడు తినలేదు. ఎనీవే, వీడియోని ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. ఒక్క లైక్ ఇవ్వడం మర్చిపోద్దు. ఉంటా, బాయ్.